మైనర్లు వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ చట్టాలను అనుసరించి వారిని రిమాండ్ మరియు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మైనర్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించగా 22 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడడం జరిగిందని, వారికి మరియు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ తెలిపారు. అలాగే షాపింగ్ మాల్స్ వారు కస్టమర్లకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లను చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. లైసెన్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు వచ్చిండాలా? బండి ఎవరి పేరు మీద ఉందో వాడు ఖచ్చితంగా 10,000 కట్టాల్సిందే. నడిపిన దానికి వాడు 10,000, నువ్వు 10,000 అంతే. కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో 10 రోజులు, నెల రోజుల్లో అర్థమైందా? తర్వాత మార్చి 1వ తారీఖు ఈరోజు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు టౌన్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ టౌన్లో నలుమూలలా చేసినాము. మొత్తము మైనర్ డ్రైవింగ్ కింద 22 బండ్లు దొరికినాయి. దాంట్లో మైనర్ డ్రైవింగ్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అయింది. ఇదివరకు కూడా మేము చాలాసార్లు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు పోలీసు వారి సూచనలను పాటించకుండా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో కూడా మార్చి 1వ తారీఖు నుంచి రివైజ్డ్ ఎంవి చలాన్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రివైజ్డ్ ఎంవి చలాన్లు వచ్చిన తర్వాత ఫైన్లు అనేది విపరీతంగా పెరుగుతాయి. తర్వాత చలాన్ వేసిన తర్వాత పోలీసు వారి మీద బాధపడి ఉపయోగం ఉండదు. డ్రైవింగ్ లేకుండా బండి నడిపితే 5,000, ఆ విధంగా ఫైన్లు చాలా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమంటే, మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి. రెండోసారి మైనర్ కానీ దొరికితే కంపల్సరీ వాళ్ళను లీగల్గా కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టుకు పంపితే వాళ్లకు ఫైను లేకపోతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు జాగ్రత్త వహించి మైనర్ పిల్లలు ఎవరు కూడా బండ్లు నడపకుండా చూసుకోవాలి. మీ కుటుంబ అవసరాలకు మైనర్ పిల్లలను బండ్లు ఇచ్చి పంపొద్దండి. ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా టౌన్లో ఈ మధ్యకాలంలో కొత్తవి ఒక 3-4 షాపింగ్ కాంప్లెక్స్లు ఓపెన్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పేది ఏమంటే, సెల్లార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మీ షాపింగ్ మాల్స్ ముందర మీరు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుని మీ షాప్లకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ ఫెసిలిటీ అనేది కలగజేయాలి. కానీ మీరు మీ వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ, మీరు మీ షాపులకు వచ్చే కస్టమర్లకు ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్లో పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా దాని మీద కూడా శ్రద్ధ చూపాలి. మీరు షాపింగ్లకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ అంతా రోడ్ల మీద పెట్టేస్తున్నారు. దాని వలన వాహనదారులకు కూడా రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పద్మావతి నగర్ ఆర్చ్ రోడ్లో రోడ్డు రిపేర్లో ఉంది. ఒక ట్రాక్లోనే 2 సైడ్స్ వెహికల్స్ పోవడం జరుగుతుంది. దానికోసం మేము పీక్ అవర్స్లో రెగ్యులర్గా అక్కడ కానిస్టేబుల్ని పోస్ట్ చేసినాము. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సూచనల మేరకు వాహనదారులంతా ట్రాఫిక్ డైవర్షన్స్ పాటించండి. ఇంకోటి, షాపుల ముందు కూడా బండ్లు పెట్టడం వలన ఆ రూట్లో చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం పూట 5:30కు స్కూల్ బస్సులు, వ్యాన్లు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా షాపు ఓనర్స్ మరియు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను.